కేటీఆర్ నీ ఈడియట్ మాటలు బంద్ చేయి ఫస్ట్. నీకు ఏమైందో, నీకు నీ మైండ్కి పిచ్చి పట్టిందా, లేకపోతే సైకోగా మారినవా, లేకపోతే ఏమైందో అర్థం కావట్లేదు. కానీ నీ వల్ల ఏమి కాదు అని తెలుసుకుంటే మంచిది. దానికి తోడు ఇంకా 2-3 తోడై బుడంకాయలు, వంకాయలు, దోసకాయలు మీరు ఏం చేయగలుగుతారు? మీ అయ్యను ప్రజలు తిరస్కరిస్తేనే పోయి ఫామ్ హౌస్లో పడి ఏ విధంగా గిలగిల కొట్టుకుంటుండో మీకు తెలుసు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి అని కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం వల్ల మీకేదో లాభం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాతో ముడిగట్టడం వల్ల ఏదో లాభం జరుగుతుంది. రోజు ఇట్లనే అబద్ధాలు ఆడదాము, ఏ విధంగా రేవంత్ రెడ్డిని మనము డిగ్రేడ్ చేద్దామని చూస్తే అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి. ఏ విధంగా ఇలా దేశవ్యాప్తంగా బీసీ బిల్లుతో చర్చల్లో ఉండో కనీసం తెలుసుకోండి. మీకు ఏమంటారు, మీరు ఒక ముసుగు కప్పుకొని ఏమీ తెలియని దద్దమ్మల్లాగా ఇంట్లో వండుకున్నారు కాబట్టి మీకు ఇలా ఏం అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి చేసే పనులేందో. లేదంటే ఆయన కొట్టే దెబ్బలకు దిమ్మ తిరుగుతుందో మనకు తెలియదు. కానీ డెఫినెట్గా మీకు ప్రజలు భవిష్యత్తును కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.